మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ రెండో సాధారణ ఎన్నికలకు పోలింగ్ యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 11న జరగనున్న పోలింగ్ ను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఎన్నికల విధులు పాల్గొనే పోలీసు సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, భద్రతా చర్యలపై సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో 14 ప్రాంతాల మొత్తం 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 4 కేంద్రాలు అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. సుమారు 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసినందున బయట వ్యక్తులు మున్సిపాలిటీని వెంటనే విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టిన, అక్రమ ప్రచారం చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారానికి నిషేధం విధించామని, 200 మీటర్ల అవతల ఓటర్ స్లిప్పులు పంపిణీకి పరిమిత అనుమతి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల బందోబస్తు పడినటువంటి ఆఫీసర్లకు మరియు స్టాఫ్ కి బ్రీఫింగ్ కోసం రావడం జరిగింది. ఈ ఎన్నికలలో కేతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 14 లొకేషన్స్ ఉన్నాయి. 14 ప్లేసెస్లలో స్కూల్స్లలో ఎలక్షన్ జరుగుతాయి. దీంట్లో 22 వార్డ్స్, 14 లొకేషన్లు, తర్వాత 45 పోలింగ్ స్టేషన్స్. సో దీంట్లో కూడా మనము ఈ అవుట్ ఆఫ్ 22 వార్డ్స్ మనం 4 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో గుర్తించడం జరిగింది. మిగతా అన్ని నార్మల్గా ఉన్నాయి. సుమారుగా ఈ యొక్క 150 మంది పోలీస్ అధికారుల సిబ్బందితో భారీ ఎత్తున బందోబస్తు చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడం కోసమే భారీగా బందోబస్తు ఏర్పడదు. దీంట్లో స్టాటిక్ బందోబస్తు ఉంటుంది, పోలింగ్ బందోబస్తు, అలాగే రూట్ మొబైల్, ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఉంటారు. సో ప్రజలు, ఓటర్లు ముఖ్యంగా మీ యొక్క ఓటు హక్కును ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ కేతనపల్లి మున్సిపాలిటీ కాకుండా ఇప్పుడు ప్రచారం ముగిసింది 5 గంటలకి. అవుటర్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే చట్ట ప్రకారం వాళ్ళు అవుటర్స్ వచ్చి ఇక్కడ ఏమన్నా ప్రచారంలో పాల్గొనాలి, ఇతరత్ర ఓటర్లకు ప్రలోభ పెట్టే కార్యక్రమం ఏం చేసినా కానీ చట్ట ప్రకారం తీసుకుంటారు. తర్వాత ఆ రోజు కూడా ఈ 100 మీటర్ల కావాలనే 100 మీటర్ల లోపల ప్రచారం చేయవద్దు. 200 మీటర్ల అవతల ఒక టేబుల్, 2 కుర్చీలు వేసుకొని పోల్ చిట్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఉంటుంది. వాహనాల్లోనికి రాకూడదు. నిజము, బట్ అది పోల్ చిట్స్ ఇవ్వడానికి ఒక టేబుల్, 2 చైర్స్ మాత్రమే, టెంట్లు అలాంటివి దానికి ఇవ్వడానికి. సో ఓవరాల్గా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్లను విజిట్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ అన్ని ఏర్పాటు